హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే సొరకాయ కూర చూద్దాము. ఇది ముందుగా నేను అది కుక్కర్ పెట్టుకున్నాను, కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసాను. ఇది హీట్ ఎక్కే లోపల దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సొరకాయ, ఆనియన్స్, టమాటా, వేయించిన పల్లీలు అనమాట. ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను ఇక్కడ పల్లీలు అనేటివి గ్రేవీ కోసము. కొంచెం పల్లి పొడి కానీ లేదంటే నువ్వుల పొడి కానీ వేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే అన్నంలోకి, చపాతీలోకి, సంగట్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై చేద్దాము. ఆనియన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ త్వరగా వేగుతుందండి. ఇదో చిన్న టిప్ అనమాట. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ త్వరగా వేగిపోతుంది, టైం చాలా తీసుకోదు. ఆనియన్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే ఏ కూర అయినా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన అంతా పని. ఇప్పుడు టమాటాలు వేసి కలబెడుతున్నానండి. అందులో కొంచెం పసుపు, కొంచెం మన రుచికి తగ్గట్టు కారం అండి. మేమైతే స్పైసీ తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసాను, అది మళ్ళీ కొంచెం యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయింది. మీరు సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే టమాటా అంతా కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగా పల్లీలు చెప్పాను కదండి, పల్లీలు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, తెల్లగడ్డ అనమాట, తెల్లగడ్డ వేసి మిక్సీ కొట్టుకున్నాను. ఆ పొడి ఇక్కడ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి వేయడం వల్ల. పల్లీల పొడి వేయడం వల్ల కూర చిక్కగా వస్తుంది. హెల్త్ కూడా మంచిది కదండి, పల్లీలు ఎలాగోలా తినాలి కదా. కాబట్టి కర్రీ మాత్రం బాగా టేస్టీగా ఉంటుంది, చిక్కగా కూడా వస్తుంది. సో అందుకని నేను కొంచెం పల్లీల పొడి వేస్తాను. మీకు నచ్చితే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి. నువ్వుల పొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా కలబెట్టాలండి. ఆ పొడి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. నేనైతే సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. అది కుక్కర్ నిండుగా వచ్చింది, కానీ మీరేమి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అది ఉడికిన తర్వాత అదంతా లోపలికి వెళ్ళిపోతుందండి కర్రీ. నేను కొంచెం కలిపి పెడుతున్నాను. దానిపైన కాసేపు మూత పెట్టామంటే కర్రీ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. కాసేపు మూత పెట్టి వదిలేసినామంటే అదంతా కర్రీ అంతా చూసారు కదండి, అప్పుడు ఎంత నిండుగా ఉండిందో, ఇప్పుడు అంతా లోపలికి వెళ్ళిపోయింది. సో కాసేపటికి అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, కొంచెం ఉడుకు తగిలితే. సో కొంచెం ఉడికిన తర్వాత మనం విజిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను విజిల్ పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టేసిన తర్వాత ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. ఇక్కడైతే ఒక విజిల్ వచ్చిందండి, చూస్తున్నా. విజిల్ పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాము ఎలా ఉంది అనేది. ఓపెన్ చేసి చూడండి, వాటరే వేయలేదు కదా, ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. చాలా వాటర్ అయితే వచ్చేసినాయి, కానీ కొంచెం కర్రీ చల్లగా అయిన తర్వాత అయితే కర్రీ ఇంకా చిక్కగా అవుతుంది. ఆ మాత్రం వాటర్ ఉన్నా ఏం కాదండి, మీరు మళ్ళీ ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. కర్రీ చల్లగా అయిన తర్వాత అదంతా చిక్కగా అయిపోతుంది కూర, కాబట్టి ఇంక ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒక విజిల్కి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోతుందండి. సొరకాయ కదా, తొందరగా ఉడికిపోతుంది. పిల్లలకు టైం ఉండదు కాబట్టి లంచ్ టైంలో
ఇలా ఫాస్ట్గా చేసుకునేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఎలా ఉంది అనేది లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై